హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యుగేందర్ వైటీ యూట్యూబ్ ఛానల్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ యుగేందర్ వైటీ, మీరు చూస్తున్నారు యుగేందర్ వైటీ యూట్యూబ్ ఛానల్. సో నిన్నైతే ఒక వీడియో జరిగింది, నా ఇంట్రడక్షన్ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఆ యొక్క వీడియోకి అయితే మీ యొక్క 100% సపోర్ట్ అయితే మీరైతే ఇచ్చారని నేనైతే ఆశిస్తున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మంచి కంటెంట్ ఉన్న వీడియో అండి. సో ఈరోజు వీడియో వచ్చేసరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటండి? ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అంటే మీ మీద మీకు నమ్మకం ఉండడం, దాన్నే ఆత్మవిశ్వాసం అని అంటారు. అర్థమైందండి? దాన్నే ఇంగ్లీష్లో కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అంటారు. సో ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన యొక్క డైలీ యూజ్ చేసే దాంట్లో ఏ విధంగా ఉపయోగపడుద్ది అంటారా? 100% అంటే ప్రతి ఒక్క దాంట్లో ఉపయోగపడటం జరుగుతుంది. మీరు ఏదైతే పని అయితే చేయాలనుకుంటారో ఆ యొక్క పనికి ఆత్మవిశ్వాసం అనేది చాలా అంటే చాలా అవసరం అండి. సపోజ్ మీరు ఒక కూర వండాలనుకున్నారండి, ఆ కూర నేను వండగలను అని చెప్పేదాన్ని ఆత్మవిశ్వాసం అని అంటారు. లేదా క్రికెట్ ఉంది, క్రికెట్ నేను ఆడగలను అని చెప్పేదాన్ని ఆత్మవిశ్వాసం అని అంటారు. ఆడగలను అనాలి, దాన్నే ఆత్మవిశ్వాసం అని అంటారు. సో ఒక ఆత్మవిశ్వాసం మనిషికి ఏ విధంగా అంటే ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుందండి. మీరు ఆరోగ్యం బాగున్నప్పుడు ఏం చేస్తారండి? మీరు ఒక ట్యాబ్లెట్ వేసుకోవడమో లేదా ఒక అరుకు తాగడమో చేస్తారు. ఆ యొక్క ట్యాబ్లెట్ ఆ అరుకు వేసుకోవడం వల్ల మీ యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. సేమ్ ఇదే విధంగా మీరైతే చూసుకున్నట్లయితే ఆత్మవిశ్వాసం అనేది ఒక మనిషికి ఎంత అవసరం అంటే ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు ఒక ఆత్మవిశ్వాసం అంటే మీరు ఒక పని చేయాలనుకున్నారండి, ఆ యొక్క పని చేయాలనుకున్నప్పుడు మీరు ఒక మెడిసిన్ లాగా ఆత్మవిశ్వాసాన్ని తయారు చేసుకోవాలి. అప్పుడు మీరు ఒక ఆత్మవిశ్వాసం మీరు కనుక తయారు చేసుకొని మీరు ఒక్క పని అయితే మీరు చేయగలిగితే 100% సక్సెస్ రేషియో అనేది మీకైతే చూడటం జరుగుతుంది. అంత ఉపయోగం ఉంది ఈ యొక్క ఆత్మవిశ్వాసం వచ్చేసరికి. మనిషికి మీరు ఒక ఆత్మవిశ్వాసం ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలరండి. జీవితంలో ఎంత ఎత్తైనా ఎదగలరు. అదే మీకు ఎంత గొప్ప పేరైనా ఉండనివ్వండి, మీరు ఎంత ప్రతిభ గలవాడైనా కానివ్వండి, మీరు కనుక ఆత్మవిశ్వాసం కనుక లేకపోతే మీరు జీవితంలో ఏమీ కూడా సాధించలేరు. అది ఈ యొక్క ఆత్మవిశ్వాసం ఉన్నది ధైర్యం అన్నమాట. మీరు జీవితంలో కూడా అంతేనండి. మీరు ఆత్మవిశ్వాసం పెట్టుకొని మీరు ఏ పనైనా అనుకోండి, మీరు జీవితంలో ఏ గోల్ అయినా పెట్టుకోండి, మీరు జీవితంలో ఏదైనా అచీవ్ అవ్వాలనుకోండి, ఈ యొక్క ఆత్మవిశ్వాసం కనుక ఉన్నట్లయితే మీకు 100% సక్సెస్ రేషియో అనేది మీకైతే ఖచ్చితంగా వస్తుందని అయితే నేనైతే 100%గా చెప్తున్నాను. సో ఈ యొక్క ఆత్మవిశ్వాసం గురించే చెప్తున్నాం. సరే, దీని గురించి ఒక ఎగ్జాంపుల్ అయితే తెలుసుకుందాం. ఈ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒక రాజు అనే వ్యక్తి ఉన్నాడండి. ఈ యొక్క రాజు అనే వ్యక్తికి ఈరోజు ఒక పరీక్ష అయితే ఉందన్నమాట. ఈ యొక్క పరీక్ష ఉందని చెప్పేసి ఈ రాజు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఓగా టెన్షన్ పడిపోతూ ఉన్నాడు, భయపడిపోతూ ఉన్నాడు. కానీ ఈ రాజు అనే వ్యక్తి గత ఒక 40 రోజుల ముందే టైం టేబుల్ వేసుకొని పలానా రోజు నాకు ఎగ్జామ్ ఉంది, ఆ యొక్క ఎగ్జామ్ అనేది నేను 100% అచీవ్, నేను 100% రాయగలగాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అయితే తను ప్రిపేర్ అవుతూ ఉన్నాడండి. ఈ యొక్క ప్రిపేర్ అయిన టైంలో తనంతా కూడా బాగున్నాడు. కానీ ఎగ్జామ్ గంటలో మొదలవుద్ది అని చెప్పేసి తనకి ఎప్పుడైతే తెలిసిందో ఆటోమేటిక్గా తను అనేది భయపడిపోతూ ఉన్నాడండి. అది కూడా అప్పుడు ఏమనుకున్నాడు, తను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాడు, ఎంటర్ అయ్యాడు, తనే ఎంకరేజ్ చేసుకున్నాడు అనమాట. తననే ధైర్యం పెంచుకున్నాడు, తన మీద ఉన్న నమ్మకం పెంచుకొని ఒక ఆత్మవిశ్వాసం రూట్లో అయితే తను మార్చుకొని ఆ ఎగ్జామ్ అయితే 100% 100 క్వశ్చన్స్కి కూడా తను 100% ఆన్సర్స్ అయితే రాయగలిగాడు. ఎప్పుడు రాయగలిగాడండి? తన మీద తన ఆత్మవిశ్వాసం పెంచుకొని అప్పుడైతేనే తను రాయగలిగాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తను పెంచుకొని ఆ ఎగ్జామ్ అయితే 100 మార్క్స్కి రాయగలిగాడు. ఎప్పుడైతే ఆ ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చాడో తను ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఫీల్ అయ్యాడు. ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే తనకి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తన మైండ్లో అయితే ఎప్పుడైతే పెంచుకున్నాడో అప్పుడు తనకి 100% అనేది రావడం జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ దీనికి ఏమర్థమైంది మీ ఎగ్జాంపుల్లో? ఈ యొక్క ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే 100% పరీక్ష ఉందని చెప్పేసి తను కంగారు పడిపోతున్నాడు. ఆ కంగారు పడిపోయిన టైంలో తానే మర్చిపోయాడు. ఆ టైంలో ఏమనుకున్నాడు? తను ఒక నమ్మకం పెట్టుకున్నాడు, తన మీద తన ధైర్యం పెట్టుకున్నాడు. ఆ యొక్క ధైర్యాన్ని పెంచుకొని ఒక ఆత్మవిశ్వాసం రూట్లో దాన్ని ఎప్పుడైతే మార్చుకోగలిగాడో 100%కి 100% క్వశ్చన్స్కి 100% రాయగలిగాడు. సో అప్పుడు తనకి లాస్ట్గా ఫలితం ఏమొచ్చిందండి? ఖచ్చితంగా మంచి మార్కులు వచ్చాయి. 100కి 100 మార్కులు అయితే రావడం జరిగింది. సో ఎప్పుడైతే మీరు జీవితంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకొని ఏ వర్క్ అయితే చేయడం జరుగుద్దో ఆటోమేటిక్గా మీ యొక్క జీవితంలో కూడా 100% సక్సెస్ అయితే అనుకుంటారు. సో ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్సే నాకైతే ఈ వీడియోలో ఎందుకు చేయాలనిపించిందంటే, నాకు కూడా నిన్నైతే ఒక ఫస్ట్ వీడియో చేయడం జరిగింది. సో ఇది నా సెకండ్ వీడియో కాబట్టి నేను కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఏమనుకున్నానంటేనండి, ఈ యూట్యూబ్
చేయాలంటే చాలామంది ఏమనుకుంటారు, భయపడిపోతూ ఉంటారు. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి, కెమెరా ముందు ధైర్యంగా మాట్లాడాలి. మనకి సబ్స్క్రైబర్లు వస్తారో రాదో అది పక్కన పెట్టేసేయండి, అది పక్కన విషయం, అసలు సంబంధం కూడా లేదు. ఫస్ట్ మీలో మీరు నమ్మకం తెచ్చుకోండి, మీలో మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, మీలో మీరు ధైర్యం తెచ్చుకోండి. అప్పుడే మీరైతే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడగలరు. ఎప్పుడైతే మీరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడగలరో, మీలో ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే క్రియేట్ చేసుకోగలరో, ఆటోమేటిక్గా మీరు అనేది 100% సక్సెస్ అవుతారు. నేను ఇప్పుడే ఈ 2వ వీడియోతోనే సక్సెస్ అయిపోను. కాకపోతే డైలీ వీడియోలు చేస్తూ ఉంటాను, డైలీ కొత్త కంటెంట్స్తో వస్తూ ఉంటాను. కొత్తగా హిస్టారికల్ గురించి కూడా చెప్తాం. కొత్త విధంగా నేనైతే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అది సో ఈ యొక్క కంటెంట్ అయితే మీకైతే నచ్చిందని చెప్పి నేనైతే ఆశిస్తూ ఉన్నాను. నేనైతే ఖచ్చితంగా ఇంకా మంచి కంటెంట్స్ అయితే నేనైతే ఇవ్వాలని చెప్పి చాలా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. చాలా కంటెంట్లు నేను ఆలోచిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా నా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే జీవితంలో చాలామంది చాలా ఫేస్ చేసిన తర్వాతే ఆ యొక్క విధానం అనేది తెలుస్తుంది. చాలామంది చాలా కోల్పోతారు, జీవితంలో చాలా కోల్పోతారు. ఆ టైంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ టైంలో ఈ వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది. సో మీరైతే నాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక బెల్ ఐకాన్ అనేది సైడ్లో ఉంటుంది, మీకు అది ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో చేయగానే మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో నా యొక్క కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు 100% లైక్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. జై హింద్.